ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ కీలక భేటీ అయ్యారు. ఏపీ కేంద్రం సాయం అలాగే పెండింగ్ ప్రాజెక్టులు ఏపీకి సంబంధించి కేంద్రం సాయం చేయడం దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అంశాల గురించి ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. కేంద్ర పథకాలు అమలు చేయడం గురించి కానీ అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని చెప్పేసి దాంతోపాటు మొత్తానికైతే మోదీ లోకేష్కి 45 నిమిషాల టైం ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పనులు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. మోదీ హామీ ఏదైతే చేశారో యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి కూడా అందించారు లోకేష్. జీఎస్టీ సంస్కరణలు ఏదైతే జీఎస్టీకి సంబంధించి రిఫార్మ్స్ తీసుకొచ్చారో దానికి కూడా మోదీకి కృతజ్ఞతలు తెలియపరిచారు మంత్రి లోకేష్. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఏపీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పార్క్స్ అలాగే దాంతోపాటు ఎడ్యుకేషన్ సెక్టార్ దాంతోపాటు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏపీలో ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ గురించి కూడా మోదీకి వివరించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ అలాగే ఇప్పుడు జరుగుతున్న స్కీమ్స్ అలాగే రాజకీయ పరిణామాలు వీటన్నిటి గురించి చర్చించారు. మరి ఏపీకి రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయా? ఫండ్స్ ఏమన్నా ఎక్కువ అలొకేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఈరోజు నారా లోకేష్ ప్రధాని మోడీని దాదాపుగా గంట సేపు కలిసిన నేపథ్యంలో చాలా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కి జిఎస్టీకి సంబంధించిన సంస్కరణలు అంటే జిఎస్టీ నుంచి కొంత అమౌంట్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి వీటన్నిటి మీద కూడా మోడీకి కృతజ్ఞతలు తెలిపానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అలాగే సెమీ కండక్టర్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం కూడా దానికి కూడా ధన్యవాదాలు చెప్పాను. అలాగే కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి దిశగా కొనసాగుతోంది, మరింత సహకారం మీ దగ్గర నుంచి కావాలి అనేది కోరినట్టుగా కూడా సమాచారం. అట్ ద సేమ్ టైం మోడీ కూడా ఖచ్చితంగా ఏపీ అభివృద్ధికి తన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పినట్టుగానే ఆయన క్లియర్ గా అయితే సమాచారం అయితే వస్తుంది. అయితే ఇప్పటికీ ఆ దిశగా నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితులు కూడా చూస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ సందర్భంలో మోడీతో గంట సేపు జరిగిన చర్చల్లో చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. చాలా అంశాలు డిస్కషన్ జరిగినట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుసగా లిక్కర్ స్కామ్ లాంటి అంశాలు, లేకపోతే జరుగుతున్న కొన్ని అరెస్టులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా మోడీకి నారా లోకేష్ పూర్తిగా కూడా అంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు ఈ కేసులు వచ్చాయి, ఎంత స్కామ్ జరిగింది, దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఆయన వాళ్ళతో చెప్పినట్టుగానే ఆయన ముందు పెట్టిన పరిస్థితి అయితే క్లారిటీగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అంటే 10వ తారీఖున కూడా ఏదైతే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి హామీలు ఇచ్చిందో, సూపర్ 6 హామీలు ఇచ్చిందో, ఈ సూపర్ 6 హామీలు ఇప్పుడు సక్సెస్ అయింది. ఆ సందర్భంగా కూడా రేపు 10వ తారీఖున అనంతపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా, దానికి సంబంధించి దాదాపుగా అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ఇది మనం 1 సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజల ముందు ఉంచగలిగామనే అంశాన్ని కూడా తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్ గా ఉంది. మరోవైపు యోగాంధ్ర సంబంధించిన మొన్న వైజాగ్ లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా లోకేష్ ప్రధానికి అందజేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఏపీకి కేంద్ర సాయం చేయడం కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా లోకేష్ చాలా క్లియర్ గా మాట్లాడారు. జిఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణ, సంస్కరణల అమలు, ఇటువంటి అంశాల మీద కూడా లోకేష్ మోడీకి అభినందనలు చెప్పిన పరిస్థితి. ప్రత్యేకించి తన మంత్రి పదవి ఏదైతే విద్యాశాఖ ఉందో, విద్యాశాఖ రంగంలో ఉపయోగిస్తున్న పలు రకాలమైన వస్తువులు, తర్వాత వాటి మీద పన్ను తగ్గించినందుకు కూడా ప్రధానికి నారా లోకేష్ ఆయనకి కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్ లో ఏపీ బృందం పర్యటన, అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, లేకపోతే కొత్తగా వస్తున్న సెమీ కండక్టర్ లాంటి కంపెనీలకి అనుమతులు కేంద్రం నుంచి రావడం, కేంద్ర ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం,
అలాగే పోర్ట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొంత క్షుణ్ణంగానే మోడీకి వివరించినట్టుగా సమాచారం అయితే ఉంది. మొత్తం మీద అయితే ప్రధాని మోడీతో నారా లోకేష్ ఈ రోజు జరిపిన చర్చ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గానే జరిగిందనే ఒక సమాచారం అయితే ఉంది. ఆ దిశగానే నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సత్య, కళ్యాణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మనం చూస్తే ప్రధాని మోదీతోని ఏపీ మంత్రి లోకేష్ కీలక భేటీలో ఆయన పాల్గొన్నారు. దాని తర్వాత ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన సాయం, దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటి గురించి కూడా వివరించారు. దాని గురించి కూడా డిస్కషన్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కేంద్ర పథకాలు అమలు చేయడం, అలాగే తాజాగా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. ఏదైతే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్కి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన ఫండ్స్, దాంతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పార్క్స్, ఏవైతే పార్క్స్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్, అలాగే కొత్త టెక్నాలజీ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే వికసిత్ భారత్ 2047కు సంబంధించిన రోడ్ మ్యాప్లో ఏపీ ప్లాన్స్ ఎలాగైతే యూనివర్సిటీలోని, స్కూల్స్ని, వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి, ఆ స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అలాగే ట్రైనింగ్ ఫెసిలిటీస్, వీటన్నిటికి సంబంధించి కూడా సెంటర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అన్నిటిని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏవైతే అమలు చేస్తుందో వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ జీఎస్టీకి సంబంధించి ధన్యవాదాలు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ కాలింగ్ ఆన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ. I conveyed gratitude for the recent GST rationalization, a landmark step that will energize MSMEs and ease the burden on the middle class. So మొత్తానికైతే MSMEs, మీడియం స్మాల్ సంబంధించిన ఎంటర్ప్రైజెస్, అంటే మీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే మీరు GSTs తీసుకొచ్చారో దానివల్ల మధ్యతరగతి కుటుంబాలకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఐ ఆల్సో థ్యాంక్డ్ హిమ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ స్టీడ్ ఫాస్ట్ సపోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎజెండా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఏదైతే ఫండ్స్ని అలాకట్ చేసి చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు ఐ లుక్ ఫార్వర్డ్ టు హిస్ కంటిన్యూడ్ గైడెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ యాజ్ వీ అడ్వాన్స్ కీ ఇనిషియేటివ్స్ ఫర్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సపోర్టే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఉంటుంది, మోడీ నుంచి ఉండాలని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి కూడా ఆయన ధన్యవాదాలు మొత్తానికి అయితే తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా సెంటర్ విల్ ఎక్స్టెండ్ ఇట్స్ ఫుల్లెస్ట్ సపోర్ట్ అని చెప్పి మోదీ కూడా చెప్పారు. సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన ప్రయారిటీస్ ఫాస్ట్ ట్రాక్లో ముందుకు తీసుకెళ్దాం. దానికి సంబంధించిన పర్మిషన్లు కానీ ఏవైనా ఉన్నా వాటన్నిటిని కూడా టైంలో అతి తొందరగా క్లియర్ చేస్తాము. అండ్ సెమీ కండక్టర్ హబ్కి సంబంధించి ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ని వీటన్నిటిని కూడా అలొకేట్ చేస్తామని చెప్పేసి వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా ఏదైతే విజన్, ఏపీకి విజన్ ఉందో, ఏపీకి సంబంధించిన విజన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మోదీ కూడా చెప్పుకొచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.